నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. శబరిమలై అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి. మరి గత కొంతకాలంగా ఈ శబరిమలైకి సంబంధించిన ఒక అంశం కూడా సోషల్ మీడియా వేదిక చాలా బలంగా వినిపిస్తుంది. శబరిమలై అంటే అయ్యప్ప స్వామి కాదు, వావార్ స్వామి అంటూ మరో స్వామి కూడా ఉన్నారు. మరి ఆయన దర్శనం తర్వాతే ఈయన దర్శనం చేసుకోవాలంటూ కొన్ని అంశాలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బజరంగ్ దళ్కి సంబంధించినటువంటి మహేష్ గారు. సో సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. జై శ్రీరామ్. జనరల్గా హిందువులకి శబరిమల అనగానే గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి. మరి అయ్యప్ప స్వామి దర్శనానికి చాలామంది వెళ్తూ ఉంటారు, 41 రోజు దీక్ష చేస్తూ ఉంటారు. సో ఆ గుడికి సంబంధించినటువంటి ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి, అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కాకపోతే తాజాగా వినిపిస్తున్నటువంటి మరో అంశం ఏంటంటే వావార్ స్వామి. సో మరి ఈయన దర్శనం చేసుకున్న తర్వాతే ఆయన దర్శనం చేసుకోవాలి, వాళ్ళిద్దరు స్నేహితులు, ఇలాంటి ఎన్నో అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యప్ప స్వామి అక్కడ ఉండే దర్గా, అతని పేరు వావారు. అతను అన్య మతస్థునికి సంబంధించిన అయ్యప్ప స్వామికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. అసలు వాళ్ళ స్నేహితులే కాదు. ఇస్లాం పుట్టి 1400 సంవత్సరాలు అయిందండి. మన సనాతన అయ్యప్ప స్వామి పుట్టి కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవుతుంది. సో ఈయనకి లింక్ పెట్టేసి సెక్యులరిజం భావాలు నింపుదామనేది ఒక పెద్ద కుట్ర. ఈరోజు సమాధికి ఎట్లా వెళ్తారండి అయ్యప్ప స్వాములు? గురుస్వాములు చెప్పాలి ఖచ్చితంగా. ఈరోజు నేను గురుస్వాములకు క్వశ్చన్ చేస్తున్నా. మీరు కన్యాస్వాములని నుంచి చూస్తే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామిని వావర్ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి మీరు తప్పుగా పోర్ట్రేట్ చేయకండి అండి. ఎందుకంటే మీరు గురుస్వాములు అంటే ఏంది? ధర్మాన్ని కాపాడేవాళ్ళు, మమ్మల్ని అందరినీ ఒక మార్గంలో నడిపించేవాళ్ళు. ఈరోజు మీరే వావర్ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలనేది ఇది కరెక్ట్ కాదు. ఈరోజు వావర్ స్వామి అంటే ఎవరు? సమాధి బొంద. మనం సమాధిని బొంద దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామిని ఎట్లా దర్శనం చేసుకుంటామండి? ఎప్పుడైతే మనం సమాధిని దర్శనం చేసుకుంటామో అప్పుడే మన ఒక మాల అదొక పూర్తిగా నశించినట్టే. ఎందుకంటే ఈరోజు పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకొని మనం ఫస్ట్ దర్శనం చేసుకుంటే అయ్యప్ప స్వామిని చేసుకోవాలి, అంతేగాని దర్గాని ఎట్లా చేసుకుంటారని చెప్పేసి నేను గురుస్వామిని అడుగుతున్నాను. ఈరోజు ఎట్లా అంటే మనం మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన, ఒక సమాధిని దర్శనం చేసుకుంటేనే ఇంత పెద్ద రచ్చ అయింది. అలాంటిది అక్కడ వావర్ స్వామి అని చెప్పేసి అయ్యప్ప మిత్రుడు అని చెప్పేసి తప్పుగా పోర్ట్రేట్ చేసి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామిని అక్కడ దర్శనం చేసుకోమని ఈ యొక్క గురుస్వాములు చెప్తారు. కాబట్టి గురుస్వాములకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ దర్శనం చేయించకండి, మీరు కూడా వెళ్ళకండి. మన సనాతన ధర్మం కాపాడండి. తెలియక వెళ్ళిర్రు సరే, అది వదిలేసేయండి. ఇప్పుడు తెలుస్తున్నాయి కదా అన్నీ, వెళ్ళకండి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ గురుస్వాములు చెప్తున్నారు అని అంటే మరి గురుస్వాములు హిందువులే కదా? హిందువులే అండి. ఆ రోజు సెక్యులరిజం భావాలు అందరూ ఒకటే ఈ యొక్క నింపి మనకి ఓన్లీ సెక్యులరిజం మనకే నింపిరు. మళ్ళీ అక్కడికి అన్యమతస్తులు వెళ్ళరు, మనమే వెళ్తాం అక్కడికి. మనకి ఎందుకండి? అక్కడ లోకల్ వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ మతం సంబంధించిన వాళ్ళు వెళ్ళరు, మనకెందుకండి అంత? ఓకే, 90% వెళ్ళారు, ఎవరో 10% వెళ్తారు గుడ్డి నమ్మకంతో. అంటే మనం ప్రీవియస్ టాపిక్లో చూసుకున్నట్టయితే గతంలో ఇప్పుడు జరుగుతుంది, రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉండి కడప దర్గాకి వెళ్ళారు అని చెప్పేసి ఇప్పుడు హిందువులు కానీ గురుస్వాములు కానీ అయ్యప్ప భక్తులు కానీ క్వశ్చన్ చేస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా వావార్ స్వామిని దర్శించుకోండి అని గురుస్వాములే చెప్తున్నారు అని అంటే ఏంటి? అసలు జనాలు కూడా కన్ఫ్యూజ్ గా ఉంటారు కదా. ఒక టైంలో 100% వెళ్తుండే, ఇప్పుడు 75% అక్కడ మానేశారు. ఇక్కడ ఆ వావార్ స్వామి దర్శనం సమాధికి దర్శనం ఎవరు చేసుకోవట్లేదు, ఎందుకంటే తెలుస్తున్నాయి. ఇంకా 25% ఉన్నారు, వాళ్ళని కూడా మేము చెప్తున్నాము. కొంతమంది మానుతున్నారు, చాలా మంది మా మిత్రులు కానీ మా బంధువులు కానీ చాలా మంది అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవట్లేదు. ఎందుకంటే చెప్తే కదా అండి తెలిసేది. తెలియక చేసిర్రు, తెలిసి తెలియక చేసిర్రు. ఈరోజు ప్రతి ఒక్క విషయాలు తెలుస్తున్నాయి. దేవుని దయ వల్ల ఎవరు వెళ్ళడం మానేస్తారు. కాబట్టి ఎవరు కూడా వెళ్ళొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్. సో ఈ మధ్యన బాగా ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే లవ్ జిహాద్. మరి అసలు ఈ లవ్ జిహాద్ ఏంటి? అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? దీనిపై మీ పోరాటం ఏంటి? అసలు లవ్ జిహాద్ అనేది కేవలం హిందువులనే కాదు, క్రిస్టియన్స్ని, జైన్స్ని, బుద్ధులని, సిఖ్స్లని అందరినీ లవ్ జిహాద్ గురి చేసి అమ్మాయిలని వాడుకొని వదిలేయడం. సరే, వదిలేసిన తర్వాత ఎవరికి చెప్తారంటే వాళ్ళని పైసలకి టెర్రరిస్టులు ఉంటారు కదా, ఐఎస్ఐ వాళ్ళు టెర్రరిస్టులకి అమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. వీళ్ళని ఏం చేస్తారంటే వాడుకొని వదిలేస్తారు. వీళ్ళు పైసలకి అమ్మేస్తే వాళ్ళు వాడుకొని వదిలేస్తారు. సో ఈ విధంగా లవ్ జిహాద్ జరుగుతుంది. అసలు అది ఎట్లా జరుగుతుంది అంటే
ముందుగా చూసుకుంటే రీసెంట్గా కొత్తగా స్టార్ట్ అయింది. ఎట్లా అంటే వాళ్ళ అమ్మాయిని పెట్టి మన హిందూ అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ చేపించి తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిలు క్లోజ్ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎంటర్ అయ్యి ఈ ముస్లిం ఎవరైతే అమ్మాయి ఉంటారో జరిగిపోయి వీళ్ళిద్దరికి అటాచ్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఖచ్చితంగా నేను హిందువులకు చెప్తున్నాయి, హిందూ అమ్మాయిలకి ఈ విధంగా జరుగుతున్నాయి. కాలేజ్లలో, ఇన్స్టిట్యూషన్లలో, ఇంకా ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ప్రతి దగ్గర ఇట్లానే జరుగుతున్నాయి. మీరు చూసుకోండి, చాలా వరకు కేసెస్ ఇట్లనే అయినాయి. ఇంతకుముందుకు డైరెక్ట్ వస్తుండే, ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా వచ్చి అమ్మాయిలని మన లవ్జియాత్కి గురి చేసి ఈ విధంగా వాడుకొని వదిలేయడము. ఇంకో ఎజెండా కూడా ఉంది వాళ్ళది దీని వెనకాల. ప్రతి హిందూ అమ్మాయిని మనం లవ్ చేయాలి, లవ్ చేసి పిల్లల్ని కనాలి, 5-6 మంది కనేసి మన పాపులేషన్ 2050 వచ్చేలోపు మన పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలి, మనం మెజారిటీకి రావాలి, ఈ యొక్క భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయాలని చెప్పేసి వాళ్ళ ఒక ఎజెండా ఉంది. తస్మత్ జాగ్రత్త హిందువులారా, పేరెంట్స్కి కూడా చెప్తున్నా, కేవలం పేరెంట్స్ ఆ అమ్మ 6 అయిందంటే 6 గంటలకు సీరియల్ పెట్టుకొని చూస్తుంది, అయ్యనేమో సంపాదనలో బిజీ, బిడ్డనేమో ఇన్స్టాగ్రామ్లో బిజీ. అది ఎవరితో బిజీ ఉందనేది అమ్మాయి చూడరు. ఏంటంటే ఫోన్ ఇప్పించినామా ఖతం అయిపోయింది వాళ్ళ బాధ్యత. రేపు ఆ పిల్ల ఎవరితో పోతుంది ఏంది అనేది చూడరు, కేవలం అమ్మ సీరియల్లో బిజీ అవుతుంది, అయ్యా సంపాదనలో బిజీ అవుతుంది. మరి బిడ్డను ఎవరు చూస్తాడు? కేవలం కానీ వదిలేయడమేనా? కాబట్టి నేను పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి వాళ్ళ మీద ఒక ఫోకస్ చేయండి, గ్రహించండి. ఇప్పుడు ఈ లవ్ జిహాద్కి అంటే అమ్మాయిలు ట్రాప్ అవుతున్నారు అని మీరు చెప్తున్నారు కదా, సో ఇలాంటి ఒక అంశంలో మీకు అంటే గతంలో ఏమైనా జరిగినాయా? అంటే ఎందుకు ఇంత పర్టికులర్గా? మేము చాలా కేసెస్ చేసినామండి, దగ్గర ఒక 30 కేసెస్ దాకా మేము చూసారు, సాల్వ్ చేసినాం. కొన్ని కేసులు మా చేతులారా పోయినాయి. అంటే ఇప్పుడు మేము ఎంత చేయాలంత చేస్తామండి, లీగల్గా ఫుల్ సపోర్ట్ చేస్తాము. అమ్మాయిని ఎట్లా తీసుకొని రావాలో, ఎవరితో మేము చెప్పాలో చేపిస్తాము, గ్రౌండ్ వర్క్ అంతా చేసి 30 కేసెస్ దాకా మేము సాల్వ్ చేసినాం. కొన్ని కేసెస్ చేసి జారిపోయినాయి. రీసెంట్గా ఒక కేసు అయింది బంజారాహిల్స్లో. ఆ అమ్మాయిని ఎంత హిప్నోటైజ్ చేసిందంటే వాడు, అమ్మ నాన్న వచ్చి కాలు మొక్కుతుంటే, ఏ సమీర్ ఇలా పంపించేసి ఇక్కడికించి ఇలా, అరే కన్నా అమ్మయ్య భయ్ కాలు పట్టుకు, అమ్మాయి చెప్తుందా, అమ్మయ్య కాలు పట్టుకుని పోవద్దు, నువ్వు అతను ఎంబడి పోవద్దు, నీకు మంచి లైఫ్ ఉందంటే జరుగు అని చెప్పేసి అమ్మాయికి తాయత్లు ఏవేవో కట్టేసి ఉన్నాయి. అమ్మాయిని కూడా చూడట్లే, పేరెంట్స్ని కూడా చూడట్లే. ఇప్పుడు ఇలాంటి కేసులు మేము చూసినాము, కానీ ఆ కేసులు మేము సాల్వ్ చేయలేకపోయినాం. ఎందుకంటే అమ్మాయి చాలా హిప్నోటైజ్ అయి ఉంది. మనం పేరెంట్స్ చెప్తేనే వినట్లేదు, పేరెంట్స్నే నువ్వు జరుగు అంటుంది. అంటే ఈరోజు కన్న తల్లిని ఎవరైతే మన కన్నారో వాళ్ళని ఇట్లా చేస్తారు. అంటే ఈ విధంగా హిప్నోటైజ్ చేసి లవ్ జిహాద్కి గురి చేస్తారు. ఈ విషయం ఖచ్చితంగా పేరెంట్స్ తెలుసుకోండి. ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కేసెస్ కూడా మాకు వచ్చినాయి, అవి కూడా మేము సాల్వ్ చేసినాం. అడ్వకేట్స్ వాళ్ళవి కూడా వచ్చినాయి. అలాంటి వాళ్ళవే వస్తున్నాయి సార్. ఇంకా కామన్ హిందువుల పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే అసలు ఎక్కడ జరుగుతుందంటారు ఈ పొరపాటు అంతా కూడా? ఎక్కడ జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్, తర్వాత మనం గుడికి వెళ్తాం కదా, అప్పుడు వెళ్ళినప్పుడు పండితులు చెప్పాలి. వాళ్ళకి ఎట్లయితే 5 సార్లు చెప్తారో ఎవరితోటి మనం తినాలి, ఎవరితోటి మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితోటి మనం బిజినెస్ చేయాలి, ఎవరితోటి మనం ఎట్లా ఉండాలనేది వాళ్ళకి 5 టైమ్స్ చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ చెప్తారు. మరి ఈ పేరెంట్స్కి చెప్పేటోళ్ళు ఎవరు? వీళ్ళు చెప్పాలి. ఈరోజు వీళ్ళు ఏం చేస్తారు అంటే, పండితులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క బ్రాహ్మణుకి ప్లీజ్ దయచేసి గుడికి వచ్చే భక్తులకు చెప్పండి, లవ్ జిహాద్ అవుతున్నాయి హిందూ అమ్మాయిల మీద, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఒకసారి పేరెంట్స్కి మీరు చెప్తే పేరెంట్స్ మీ బ్రాహ్మణుల మాట పేరెంట్స్ వింటారు. మేము చెప్పేదానికంటే మీ మీద ఎక్కువ వాళ్ళకి అది ఉంటుంది. కాబట్టి మీరు పేరెంట్స్కి చెప్పండి, హిందువులు ప్రతి ఒక్క హిందూ బంధువుకి చెప్పండి, గుడికి వచ్చే ప్రతి గర్ల్కి చెప్పండి, బాయ్కి చెప్పండి, మనం ధర్మ మార్గంలో ఎట్లా నడవాలనేది చెప్తే ఇలాంటి కేసులు ఆగుతాయి. ముందు మనము స్ట్రాంగ్ ఉండే ఇంకా కూడా మనం మంచిగా ఉంటుంది. ఏది ఇప్పుడు మనకి ఎట్లా అంటే 2050 వరకు మన పరిస్థితి చాలా చేంజ్ అవ్వబోతుంది. మీరు ఇప్పుడు ముందుకొచ్చి మమ్మల్ని మార్గదర్శనంలో హిందూ సమాజాన్ని ఒక యూనిటీగా నడిపించే బాధ్యత మీ మీద ఉంది. రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రాహ్మణులకి, పీఠాధిపతులకి, మఠాధిపతులకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ పర్టికులర్గా బజరంగ్ దళకి సంబంధించిన అంశం చూసుకుంటే, ఈ February 14th వాలంటైన్స్ డే అంటారు. సో దానికి కంప్లీట్గా అగ్నెస్ట్గా ఉంటారు. సో ఏంటి అసలు అది? మేము వ్యాలంటైన్కి అగేన్స్ట్ ఎందుకున్నామంటే, అది మన దేశంలో పుట్టింది కాదు. యాక్చువల్లీ ఆ రోజు బ్లాక్ డే. ఓకే.
ఏది పుల్వామా దాడి? పుల్వామా అటాక్ రోజు కేవలం మేము దాన్నే అంటే ఆ రోజు బ్లాక్ డే, మనము వీర జవాన్లకి ఆ రోజు వీర మరణం పొందిన రోజు వాళ్ళకి మనము నివాళులు అర్పించాలి. అంతేగాని ఈరోజు మనం ఈ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి మనము ఇట్లా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తే మరి ఈరోజు మనము ఆ రోజు మన గురించి వీరమరణం పొందిన వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నట్టు రెస్పెక్ట్. కాబట్టి వ్యాలంటైన్స్ డే బ్యాన్ చేయాలనే మా ఉద్దేశం. మేము ప్రేమికులకు వ్యతిరేకం కాదు. ఓకే, సో ప్రేమకు వ్యతిరేకం కాదు కానీ వ్యాలంటైన్స్ డేకి వ్యతిరేకం. వ్యతిరేకం. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.